నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. ఇప్పుడు మనతో పాటు కన్వీనర్ సందీప్ రాజ్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి అసలు ఖైరతాబాద్లోని విఘ్నేశ్వరుడు అసలు ఈసారి ఎలా మనకి దర్శనం ఇవ్వబోతున్నారు, మరి పనులు ఎంతవరకు కూడా వచ్చినాయి కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు పనులు ఎంతవరకు పూర్తయి వచ్చాయి? మనకి విఘ్నేశ్వరుడు ఈ సంవత్సరం ఎన్ని ఫీట్లు ఉండబోతున్నారు? మనకి ఈ సంవత్సరం ఎలాంటి రూపంతో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు? ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరము 71 సంవత్సరము. 70 సంవత్సరాలలో 70 రూపాయలు, 70 అవతారాలు ఖైరతాబాద్లో వెలిసిన ఈసారి పంచముఖ ముఖాలతో సంకటహర మహాగణపతిగా నామకరణం చేస్తుంది. ఇది 69 అడుగుల ఎత్తైన వినాయకుడు. దీని వెడల్పు 24 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది దాదాపు దీన్ని తయారు చేయడానికి దాదాపు 2 నెలల సమయం పడుతుంది. దీని కళాకారుడు ఏదైతే ఉన్నాడో రాజేందర్ గారు, ఆయన శిల్పి గారు, దాని తర్వాత బిల్డర్స్ వస్తారు మచిలీపట్నం నుండి. ఫస్ట్ కళలు వస్తాయి నరసాపురం నుండి, ఆ తర్వాత ఒడిస్సా నుండి మట్టి కళాకారులు వస్తారు, చెన్నై నుండి మూర్తి గారు వాళ్ళ బృందం వస్తుంది ఫినిషింగ్ వర్క్ చేయడానికి. అట్లా 150 మంది కళాకారులతో ఈ ఖైరతాబాద్ వినాయకుడు భారీ గణనాథుడు ఈ వినాయకుడు తయారవుతాడు. సో ఇప్పటికే మనకి మండపం కూడా పూర్తవచ్చింది. సో విగ్రహాన్ని ఎప్పటి నుంచి మొదలెట్టడం అంటే తయారు చేయడం మొదలు పెడతారు? ఇప్పుడు వెల్డింగ్ పనులు ఇంకా వారం తర్వాత వారం వరకు నడుస్తుంటాయి. వెల్డింగ్ వరకు అక్కడ దాని భాగాలు మొత్తం కిందనే వెల్డింగ్ అవుతుంది. వెల్డింగ్ అయిన తర్వాత పైన ఇది 1వ తారీఖు నుండి మా కళాకారులు వస్తారు చెన్నై నుండి, ఒరిస్సా నుండి. వాళ్ళు మట్టి కళాకారులు వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ తర్వాత ఇవి మొదలు పెడతాము వినాయకుడి విగ్రహం పనులు. ఓకే సార్, మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా నిమజ్జనం సమయంలో కొద్దిగా ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి. ఇటు చెట్లు కావచ్చు, లేకుంటే కరెంటు స్తంభాలు కావచ్చు, కరెంటు వైర్ల వల్ల కూడా చిన్న ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరి ఈ సంవత్సరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఖైరతాబాద్ వినాయకునికి కొద్దిగా చెట్లు అనేది ఇబ్బంది కలుగుతాయి, కానీ కరెంటు స్తంభాలు ఇక్కడ నుండి మొత్తం కేబుల్ సిస్టమ్ ఉంది. అక్కడ సైడ్ కేబుల్, ఇక్కడ సైడ్ ఏం కరెంట్ ఇబ్బంది ఉండదు. ఖైరతాబాద్ వినాయకునికి దాదాపు 10 సంవత్సరాల క్రితమే కేబుల్ సిస్టమ్ వేయించినాం. అటు సైడ్ లెఫ్ట్ రైట్ అటు వేయించాం. మన వినాయక సాగరం నిమజ్జనం వరకు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయినా కానీ వారం ముందు నుండి మేము చెట్లు కానీ ఏమైనా వైర్లు, కేబుల్ వైర్లు ఏవి కేబుల్ ఉంటాయి కదా, సిటీ కేబుల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ కేబుల్ వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళే తీసేస్తారు పక్కన. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రతి సంవత్సరం లాగానే ఎట్లనైతే భారీ ఊరేగింపు ఉంటుందో ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఊరేగింపు ఉంటుందని మనం. ఓకే సార్, ఇప్పుడు వేలాది భక్తులు మనకి విఘ్నేశ్వరుని దర్శించుకోవడం కోసం అయితే దూర ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఆ టైంలో రద్దీ కూడా ఎక్కువ ఉంటుంది. మరి ఈసారి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు రద్దీ విషయంలో కావచ్చు? ఇప్పుడు ట్రాఫిక్కి కొంతమందికి పార్కింగ్ ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కదా, మరి ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఖైరతాబాద్ వినాయకునికి లక్షలాది మంది దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుండి, వివిధ దేశాల నుండి కూడా వస్తారు. వాళ్లకు ఇప్పటి వరకు 70 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ప్రభుత్వం వారు, ట్రాఫిక్ విభాగము, ఆర్ఎండ్బి వాళ్ళు, ఆర్ఎండ్బి రోడ్ సైడ్ బిల్డింగ్ వారు, మరి ఇవి మా దగ్గరనే దాదాపు వాలంటీర్స్ 200 మంది ఉంటారు. వాళ్ళకు లైన్ కంట్రోల్ చేయడానికి అన్ని విధాలుగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేంత వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం. చివరిగా ఒక్క ప్రశ్న సార్, ఇప్పుడు విఘ్నేశ్వరుడు గురించి మాట్లాడాలంటే మొదటిగా గుర్తొచ్చేది లడ్డూకి. సరే, ఈసారి ఎన్ని కేజీల లడ్డూని చూడొచ్చు అంటారు? లాస్ట్ టైం మనం గతంలో కూడా వేలంపాటలో అత్యధిక స్థానంలో నిలిచింది మనకి ఇక్కడ లడ్డు అనేది. మరి ఈ సంవత్సరం మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఖైరతాబాద్ ఇప్పటివరకు వేయలేమమ్మా. వేలంపాట వేయబోము కూడా. ఎందుకంటే ఒకప్పుడు తాపేశ్వరం నివాసి మల్లిబాబు గారు 6 టన్నులు 6,000 కేజీల లడ్డు కూడా పెట్టిండు. ఆయన పెట్టిన దాన్ని మేము పంచడానికి చాలా ఇబ్బంది అయింది. లాఠీ చార్జ్ అయింది, పోలీసు, ట్రాఫిక్, ఇక్కడ నుండి లైన్, అక్కడ మెయిన్ రోడ్ వరకు లైన్ ఉండే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుండే. కాబట్టి మేము భక్తులకు చెప్పినాం, మీరు లడ్డు ఏదైనా ప్రసాదం తెచ్చేది ఉంటే తెండి, ఆ చేయి మీద పెట్టాము. ఇక్కడ తెచ్చి పాదాల దగ్గర భగవంతునికి సమర్పించి అదే రోజు మేము లైన్లో వచ్చే వారికి ఉచితంగా పనిచేస్తాం. ఫ్రీగా పనిచేస్తాం. వేలంపాట వేయం.
సో అది విన్నారు కదా. సో విఘ్నేశ్వరుడు ఉంటే గుర్తొచ్చేది మనందరికీ కూడా లడ్డూనే. మరి అలాంటి లడ్డూని చాలామంది ప్రెస్టీజియస్గా దాన్ని వేలంపాటలో కూడా మనకి పెట్టడం జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భాల్లో కూడా ఖైరతాబాద్లో ఇప్పటి వరకు కూడా వేలంపాట లేకపోవడం కావచ్చు, వచ్చిన వారందరికీ కూడా ఆ లడ్డూని ఉచితంగా పంచే అవకాశం కూడా కనిపిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. సో ఇంతవరకు అయితే విఘ్నేశ్వరుడి పనులు అయితే పూర్తి వస్తున్నాయి. మరి మొదటి తేదీ నుంచి కూడా మనకి విఘ్నేశ్వరుడికి సంబంధించిన మట్టి పూజ కార్యక్రమాలు కూడా మొదలవుతాయి. విఘ్నేశ్వరుని తయారు చేయడం మొదలు పెడతారు. కళాకారులు అందరూ కూడా వస్తారు అని చెప్పడం జరుగుతుంది. మరి మరికొద్ది రోజుల్లో కూడా మనం విఘ్నేశ్వరుని మనం చూసే అవకాశం కూడా మనకి లభిస్తుంది, దర్శించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.